వెళ్తే ముందు రాజ్ తరుణ్ లావణ్య ఎపిసోడ్. అంటే రాజ్ తరుణ్ లావణ్య ఇది దాదాపు 15 రోజుల నుంచి మీడియాలో నడుస్తోందండి. అయితే రేపు 18వ తారీఖు నార్సింగ్ పోలీసులు అతన్ని విచారణకి హాజరు కావాల్సిందిగా ఆదేశించారు. ఆయన హాజరు అవ్వాలి అని అనుకుంటున్నాడు. అయితే వీళ్ళిద్దరి మధ్య లివింగ్ టుగెదర్ రిలేషన్ ఉందా లేకపోతే పెళ్ళయిందా అనేది ఒక చిన్న కన్ఫ్యూజన్. అమ్మాయి పెళ్ళయింది అని చెప్తోంది, అతనేమో లివింగ్లో ఉన్నాం మేము అని చెప్తున్నాడు. ఏది ఏవైనప్పటికీ కలిసి ఉన్నాము అనే దాన్ని ఇద్దరూ అడ్మిట్ చేస్తున్నారు. అడ్మిట్ చేస్తూ అదే విల్లాలో వీళ్ళిద్దరూ కలిసి ఉన్న టైంలోనే ఆ అమ్మాయి ఇంకొకరితో కూడా కలిసి ఉంది అని ఒక ఆరోపణ అతని వైపు నుంచి ముందుకొచ్చింది. మస్తాన్ సాయి అనేటువంటి పేరు ఒకటి తెర మీదకి వచ్చింది. అతనితో ఘర్షణ పడుతూ ఉండగా తాను వెళ్ళి వాళ్ళిద్దరినీ విడదీసినట్టుగా కూడా రాజ్ తరుణ్ చెప్పాడు. అంటే చాలా డెమోక్రటిక్గా ఉంది మా మధ్య రిలేషను అని చెప్పి ఎస్టాబ్లిష్ చేసే ప్రయత్నం చేశాడు. అంటే పెళ్ళి కాదు అని చెప్పడం కోసం ఇవన్నీ చెప్పాడు ఆయన. అనుకుందాం, ఒకవేళ పెళ్ళి అని అనుకున్నప్పటికీ వీళ్ళిద్దరి మధ్య విభేదాలు వచ్చినాయి. ఇద్దరు ఒకళ్ళ మీద ఒకళ్ళు ఆరోపణలు చేసుకున్నారు. ఆ అమ్మాయి ఇతనికి వేరే సంబంధాలు ఉన్నాయి, నేను కాకుండా మాన్వి మల్హోత్రా అనేటువంటి ఒక హీరోయిన్తో ఇతనికి సంబంధాలు ఉన్నాయి అని చెప్పి మాట్లాడుతోంది. ఆ మాన్వి మీద కూడా చాలా ఆరోపణలు ఉన్నాయనే విషయాన్ని ఈవిడే ఎజెండా మీదకు తీసుకొచ్చారు. ఇలా ఇది అంటే అతనికి ఇల్లీగల్ అఫైర్స్ ఉన్నాయి అనేది ఈ అమ్మాయి ఆరోపణ. ఈ అమ్మాయి మీద అతని ఆరోపణ ఏంటంటే ఈ అమ్మాయి డ్రగ్స్ తీసుకుంటుంది, కేవలం డ్రగ్స్ కన్జ్యూమర్ మాత్రమే కాదు ఈవిడ పెడ్లర్ కూడా అని ఆరోపణ చేయటం మాత్రమే కాదు, ఆల్రెడీ ఈవిడ అరెస్ట్ అయింది. ఆ కేసులో అరెస్ట్ అయింది, కొద్ది రోజులు ఆవిడ రిమాండ్లో ఉండటం కూడా జరిగింది అనేది ఎస్టాబ్లిష్ చేస్తూ ఇప్పుడు ఈ అమ్మాయిని సమర్థించటం అంటే ఒక డ్రగ్ కన్జ్యూమర్ని మీరు సమర్థించటమే అనేటువంటి ఒక నైతిక వ్యవహారంగా కూడా మార్చే ప్రయత్నం అతను చేస్తున్నాడు. అలాగే ఈ అమ్మాయి అతని మీద ఆరోపణ చేస్తూ అతనికి రకరకాల సంబంధాలు ఉన్నాయి అని చెప్పి అతన్ని ఒక నైతిక కోణంలో కార్నర్ చేసేటువంటి ప్రయత్నం ఆ అమ్మాయి చేస్తుంది. ఇలా యుద్ధం జరుగుతోంది. దీనిలో ఎలా వ్యవహరించాలనే విషయంలో పోలీసులకి అలాగే ఆ అమ్మాయి తరఫున న్యాయవాదిగా ముందుకొస్తున్నటువంటి దిలీప్ శంకర్కి కూడా కన్ఫ్యూజన్ మొదలైంది. వీళ్ళు ప్రెస్ మీట్లు ఏర్పాటు చేస్తున్నారు, ఏ ప్రెస్ మీట్లో కూడా క్లారిటీ లేదు, గందరగోళం అవుతుంది, ఘర్షణ పడుతున్నారు. ఆ అమ్మాయి మాట్లాడుతున్నప్పుడు ఈయన అడ్వకేట్ కన్ఫ్యూజ్ అవుతున్నాడు. ఇంత ఘర్షణ జరిగిన తర్వాత కూడా ఆ అమ్మాయి ఒకటే డిమాండ్ చేస్తోంది, నాకు రాజ్ తరుణ్ కావాలి అంటోంది ఆవిడ. ఇన్ని ఆరోపణలు చేస్తూ అతనితో ఇన్ని ఆరోపణలు చేయించుకుంటూ ఇంకా ఆ రిలేషన్ని ఎందుకు మెయింటైన్ చేయాలనుకుంటోంది ఆ అమ్మాయి అనేది ఒక ప్రశ్న. నిజానికి ఇంత ఘర్షణ పడిన తర్వాత ఏదో అంటే అంత గట్టిగా మాట్లాడుతోందంటే ఏదో ఫైనాన్షియల్ ఇష్యూ ఏదో ఉంది వాళ్ళ మధ్య, ఆ విల్లాకి సంబంధించి కావచ్చు లేకపోతే ఇతర ప్రాపర్టీస్కి సంబంధించి ఇంకేమైనా ఉన్నాయా, ఆస్తి తగాదాలు ఏవైనా ఉంటే తప్ప ఇంత బలంగా డిమాండ్ చేయదు అని రాజ్ తరుణ్ మిత్రుల నుంచి ఒక ఆర్గ్యుమెంట్ మొదలైంది. అలాగే రాజ్ తరుణ్ మిత్రులే ఈ విషయాన్ని ఇప్పుడు ప్రముఖంగా మాట్లాడుతున్నారు బయటకు వచ్చి సోషల్ మీడియాలో. ఏది, ఆ అమ్మాయి డ్రగ్ కన్జ్యూమరు, ఆ అమ్మాయి మీద కేసు ఉంది, అరెస్ట్ అయింది. అలాగే ఇప్పుడు ఆ అమ్మాయిని సమర్థించడం అంటే ఒక రకంగా డ్రగ్ కన్జ్యూమర్స్ని మీరు ప్రమోట్ చేసినట్టే అనే పద్ధతిలో కార్నర్ చేయటం. అంటే ఆ అమ్మాయి వైపున మాట్లాడే వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళని కార్నర్ చేసే ప్రయత్నం కూడా మొదలైపోయింది. ఇంత గందరగోళం ఎందుకు జరుగుతోంది ఈ వ్యవహారం చుట్టూ అంటే పోలీసులకు నిజానికి ఇందులో ఎలా యాక్ట్ చేయాలో అర్థం కాక చేయలేదు, పోలీసులు పట్టించుకోవడం లేదు, వాంటెడ్గానే అని చెప్పి అమ్మాయి ఆరోపణలు మొదలుపెట్టింది. దీంతో వాళ్ళు రేపు 18వ తారీఖు పిలుస్తున్నారు. దాంతో పెద్ద ఉపయోగం ఉంటుందని నేనైతే అనుకోవడం లేదు. ఉపయోగమే ఉండదు, జస్ట్ పిలుస్తారు, పిలిచి విచారిస్తారు, ఇతని వెర్షన్ ఇతను చెప్తాడు. అసలు ఈ ఇండస్ట్రీలో ఈ రకమైన ఘర్షణ వాతావరణం లేకపోతే ఎక్కువగా మీరు చూడండి, ఈ అప్కమింగ్ లేకపోతే ఒక చిన్న సైజు ఆర్టిస్టులు మాత్రమే ఇందులో ఇన్వాల్వ్ అయ్యేలా చూడటం ద్వారా పాత డ్రగ్ కేసులన్నింటినీ తెర మరుగు చేసే ప్రయత్నం ఏమైనా చేస్తుందా ఇండస్ట్రీ? లేదండి, ఇక్కడ ఇంకో విషయం మనం ప్రధానంగా దృష్టి పెట్టాల్సింది ఏంటంటే డ్రగ్ కన్జ్యూమర్స్ అనేది ప్రధానంగా ఇండస్ట్రీ అంటే సినిమా ఇండస్ట్రీ నుంచి
ఎక్కువ ఫోకస్ అవుతుంది. 3 ఏరియాలను ఎక్కువ ఫోకస్ చేస్తున్నారు, స్కూళ్ళు, కాలేజీలు, అలాగే ఫిలిం నగర్. ఈ 3 ప్రాంతాల్లో మాత్రమే డ్రగ్ కన్జ్యూమర్స్ ఉంటారా, మిగిలిన ప్రాంతాల వాళ్ళందరూ డ్రగ్స్ అంటే ఏమిటో తెలియని వారా అనే ఒక ప్రశ్న ముందుకు వస్తుంది. అంటే ఈ దేశంలో డ్రగ్స్ సరఫరా అవుతున్నాయంటే ఈ పెడ్లర్స్ కూడా రకరకాలుగా చెప్తున్నారు, కానీ ప్రధానంగా నైజీరియన్స్ని బోన్లో నిలబెడుతున్నారు ప్రతి కేసులోను. అంటే నైజీరియన్స్ డ్రగ్స్ సరఫరా చేస్తారు. ఫిలిం నగర్లో ఉండేటువంటి సినిమా పర్సనాలిటీసు, అలాగే స్కూళ్ళు, కాలేజీల్లో ఉండేటువంటి విద్యార్థులు, యూనివర్సిటీలో ఉన్నటువంటి విద్యార్థులు మాత్రమే కన్జ్యూమ్ చేస్తారు అనేది ఒక నేరేటివ్ని బిల్డప్ చేసి సమాజం ముందు పెట్టేశారు. దాన్ని దాటి మీకు ఇతర ఏరియాల్లో ఉన్నటువంటి వాళ్ళు ఎవరు కూడా డ్రగ్స్ కేసులో నమోదు కావడం లేదు. అంటే దీని వెనకాల ఒక కాన్స్పిరసీ ఉందనేది అర్థమవుతుంది మనకి. వీటినే ఎందుకు ప్రధానంగా ప్రస్తావిస్తున్నారు? ఒకటే కాకుండా కొంత వాస్తవం కూడా ఇక్కడ మనం గమనించాలి. మీకు తెలియంది కాదు, ఫిలిం నగర్ వెనకాల వచ్చే టోలీచౌక్ ఏరియాలో అచ్చంగా ఒక కాలనీ ఉంది. ఆ కాలనీలో కేవలం నైజీరియన్స్కి మాత్రమే అద్దెకిస్తుంటారు. వాళ్ళకి వేరే చోట్ల ఇల్లు అద్దెకి దొరకవు. ఆ కాలనీ కూడా వాళ్ళకి మాత్రమే అద్దెకిస్తుంటారు. ఒకటండి, నైజీరియన్స్ దీని ఈ కేసుల్లో ఉంటున్నారు నిజమే, కానీ అయితే రాజకీయ నాయకుల ప్రమేయం లేకుండా డ్రగ్స్ సరఫరా చేయటం సాధ్యమవుతుందా అనేటువంటి ఒక ప్రశ్న